వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ. వీడ్కోల్ కార్యక్రమంలో భావోద్వేగానికి గురైన డీజీపీ జితేందర్. తన పిల్ల అనుకొని అప్పుడే పుట్టిన కుక్క పిల్లను ఎత్తుకెళ్లిన కోతి. కర్నూలులో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం బైపాస్ రోడ్ అద్దంకి నార్కెట్పల్లి హైవేపై మద్యం మత్తులో యువకుడు హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ పడ్డ కాంగ్రెస్ బాకీ కార్డును మాజీ ఎమ్మెల్యే గండ్ర విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల్లో అన్ని వర్గాల ప్రజలకు ఎంత బాకీ పడ్డదో కాంగ్రెస్ బాకీ కార్డు ద్వారా ప్రజలకు తెలియజేసి ఓటు కోసం మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడిగేలా వారిని చైతన్యవంతులను చేయాలని కోరారు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం వచ్చి 22 నెలలు పూర్తయిపోయి 23 నెలలు అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది. ప్రజలకు అడగకుండానే అనేక హామీలు గుప్పించిండ్రు. ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కాబట్టి మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును ఈరోజు మరి మేము లాంచ్ చేస్తున్నాం. లాంచ్ చేసి దీన్ని ప్రతి ఇంటికి వెళ్ళి మా కార్డుని రూపంలో వాళ్ళకు ఏ రకంగా ప్రభుత్వాన్ని ప్రజలను మోసం చేసిందనే విషయాన్ని ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వెళ్ళాల్సింది కోరుతూ, మరి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు నిన్న మహిళలు వాపోతూ ఉన్నారు. కేసీఆర్ గారు చల్లకుండా మాకు ప్రతి సంవత్సరం చీరలు పంపిండు, మరి ప్రభుత్వం వచ్చి ఒక చీర లేదు, మమ్మల్ని అడిగినోళ్ళు లేడు, బతుకమ్మల కాడ కనీసం ఏర్పాట్లు లేవు, లైట్ పెట్టినోళ్ళు లేడు, డీజే పెట్టినోళ్ళు లేడు అని ఈరోజు మహిళలు కూడా చాలా బాధపడుతూ మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం, ఇది చేతల ప్రభుత్వం కాదని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మరొకసారి ప్రజలకు జరిగినటువంటి మాట తప్పిన విధానాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని తెలియజేస్తాం. మరి ఈ సందర్భంగా వచ్చిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ కూడా దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రభుత్వం హడావుడిగా రిజర్వేషన్ విధానాలను కూడా పారదర్శకంగా ఏ ఊరిలో ఎంత జనాభా ఏ స్టాటిస్టిక్స్ పెట్టలేదు. పుట్టిన ఇది మహిళకి అయింది, ఇది బీసీకి అయింది, అది ఎస్సీకి అయిందని చెప్పిండు. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి, మా దృష్టికి వచ్చినాయి. మేము ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు కలిసి వీటిని సరి చేయాల్సిందిగా కూడా కోరుతాం. ఎందుకంటే ఒకసారి ఎన్నిక జరిగితే ఇవ్వలేం చేయలేరు. కాబట్టి ప్రభుత్వం అధికార పార్టీకి అనుకూలంగా రిజర్వేషన్ చేసిందనేది మా యొక్క అభియోగం. కాబట్టి జిల్లా యంత్రాంగం వీటన్నిటిని కూడా బహిర్గతం చేయాలి. 2011 జనాభా లెక్కలను కూడా బయట పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీ పాపులేషన్ దగ్గర ఎస్సీ అయినాయి, అసలు ఓసీ లేని దగ్గర ఓసీ అయింది. ఇట్లా ఏందో మరి అసలు మొత్తం ఎస్సీలు ఉన్న దగ్గర జనరల్ అయింది. ఇవన్నీ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వీటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది. ఏది ఏమైనా ఎన్నికల విషయంలో కొంత ఇప్పటికే న్యాయ నిపుణులు చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు అదే రకంగా ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎన్నికలు పెట్టడానికి నిజంగా ధైర్యం లేదు. కాబట్టి ఇవన్నీ లొసుకులతో ఇవన్నీ తయారు చేసింది. నిజంగా పెట్టాలంటే వేరే రకంగా ఉండే. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఎగిరేది మాత్రం బీఆర్ఎస్ జెండా ఈ భూపాలపల్లి జయశంకర్ జిల్లానే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ
సంపూర్ణ విజయం సాధించబోతా ఉన్నదని మా పూర్తి విశ్వాసం. వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరితారెడ్డి గారు మరియు 35వ వార్డు నాయకులు కార్యకర్తలు. అందరికీ నమస్కారం. ఈరోజు 1వ తేదీ సందర్భంగా 35వ వార్డులో మా వార్డు ఇన్ఛార్జీలతో కలిసి కార్యకర్తలు నాయకులు ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 3,000 రూపాయలు ఉండేది 4,000 రూపాయలు ఇచ్చింది. అంతేకాకుండా ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఏప్రిల్, మే, జూన్ నెలకు కలిపి జూలై ఒకేసారి 7,000 ఇచ్చిన కనుక ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాకుండా తెల్లారేసరికి ఉదయం నుంచి సాయంత్రానికల్లా 98% ఇచ్చిన కనుక కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. సచివాలయ ఉద్యోగులను పెట్టి వెంటనే ఇంటింటికి వెళ్ళి అంటే బూత్ కేఎస్ఎస్ల నుంచి పోలింగ్ బ్యూరో మెంబర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ సీఎంతో సహా 1వ తేదీ రోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు చేయడము, అలాగే విడో పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు, వృద్ధాప్య పెన్షన్ కూడా 3,000 రూపాయల నుంచి 4,000. ఎవరైతే కిడ్నీతో బాధపడుతున్నారో, అలాగే పెరాలసిస్తో బాధపడుతున్నారో, తెలసీమియా వ్యాధితో బాధపడుతున్నారో వాటికందరికీ 10,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. అలాగే మంచానికే పరిమితమైన వాళ్ళకు కూడా 15,000 రూపాయలు అందజేస్తూ ఉంది ప్రభుత్వం. ముఖ్యంగా మనం దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా కానీ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ పెన్షన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. మొన్ననే మాకు అసెంబ్లీలో కూడా సీఎం గారు పవర్ ప్రజెంటేషన్ చూపించి ఎక్కడెక్కడ ఏ విధంగా ఇస్తూ ఉన్నారో తెలియజేయడం జరిగింది. ఎక్కడ చూడు 500, 1,000 రూపాయలు, 600, 1,500. పక్కనున్న తెలంగాణ రాష్ట్రం మాత్రమే 2,000 రూపాయలు ఇస్తూ ఉంది. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజలకి పెన్షన్స్ అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా భర్తకు పెన్షన్ వస్తుంటే భర్త చనిపోతే ఆ పెన్షన్ వెంటనే భార్యకు అదే నెలలోనే ఇస్తూ ఉంది ప్రభుత్వము. అట్లా 1,02,000 పెన్షన్స్ కూడా కొత్తవి శాంక్షన్ చేసి అందరికీ అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇచ్చిన హామీని నెరవేరుస్తూ చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్స్. దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జనగామ జిల్లా లింగలగనపురం మండలం మాణిక్యాపురం గ్రామాలలో జై దుర్గా భవానీ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చౌదరపల్లి సతీష్, బండ ఆంజనేయులు, చౌదరపల్లి నాగరాజు, కాటికే పరశురాములు, బండరాజు, రాగం గణేష్, చౌదరపల్లి మహేందర్, రాగం సాయి, మహేష్, రాజు, వంశీ తదితరులు పాల్గొన్నారు. సంచారిణి అమ్మ మంగళం, లోక సంచారిణి అమ్మ మంగళం, శక్తి మంగళం, శివశక్తి మంగళం, శక్తి మంగళం, శివశక్తి మంగళం, అర్ధనారీశ్వరి గౌరి మంగళం, అర్ధనారీశ్వరి గౌరి మంగళం, లలిత మంగళం, శుభచరిత మంగళం, లలిత మంగళం, శుభచరిత మంగళం, శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం, శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం. ఆరోగ్యత సిద్ధ్యర్థం పరిపూర్ణ ఆయుష్య ఆమేశ్వర ప్రీత్యర్థం మంజు సూక్త గణపతి
పూజనంచ కలిసి తదంగ మధ్య మాతృగణ సుధా వృక్షశ్రావ సప్త ద్వీప వసుంధర ఋగ్వేద ధైర్వేద సామవేద కేంద్రణ అంగై శ్రేతాత కలశాం సమాసల ఓమా కలశేవధాతి పవిత్రే పరిస్థితే వృక్షైర్యజ్ఞేశ్వర్ధన కోవాయి సర్వ విశ్వ పుత్ర పరివార సహితం స్థాపయామి పూజాం శనిధాపయం స్థిరోభ వరదోభ సుగోభ పతికం హవామహే కవిం కవేనం ఉపవాస చుడిదిక్కు అనుమతి పైన పెట్టి చేద్దాం ఆర్జం విలాప్య ఒక హోమంలో వేసేయండి అగ్ని విలాప్య మీకు ఇచ్చిన 21 పుల్లలు తీసుకోండి అదే పట్టుకొని నిలవాలి కథ చేయండి జనం కట్టుకుంటే వదలండి పెట్టుకోండి చేతులు పట్టుకో దాని నుంచి 4 సార్లు నెయ్యి కొంచెం నెయ్యి ఏమని చెప్తున్నామండి అభిప్రత్యభిహార అగ్నేశ్వర అగ్నే ఇదన్నోమా మళ్ళీ ఒకసారి చూడండి అగ్నేశ్వర అగ్నే ఇదన్నోమా మళ్ళీ 4 సార్లు ఏకంద్రే త్రీని చత్వారి ఏకం ద్వే త్రీని చత్వారి మళ్ళీ ఇప్పుడు అభిహారం మళ్ళీ శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ మహాసరస్వత్యై నమః నమో దివ్యే మహాదివ్యే శివాయే సతత నమః నమః ప్రకృత్యై భద్రాయే నేత ప్రణతాస్పదాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. లింగారగణపురం మండలం మాణిక్యపురం గ్రామం 7వ వార్డులో గత 3 సంవత్సరాలుగా ఈ దుర్గా నవరాత్రాలు మరియు వినాయక నవరాత్రాలు జరపబడుతున్నవి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దుర్గా నవరాత్రాలతో పాటు వినాయక నవరాత్రులు జరపడం జరిగింది. ఈ దుర్గా నవరాత్రాలు ప్రతి ఏటా ఆశ్వీజ శుద్ధ పాడ్యం మొదలుకొని దసరా వరకు అంటే ఆశ్వీజ శుద్ధ దశమి వరకు జరుగుతాయి. అందులో భాగంగా ఈ 9 రోజులు 9 రకాలుగా ప్రదక్షిణలు ఉంటాయి. మామూలుగా ప్రజల మీద అందరి మీద ఉంటుందని శ్రీమాత్రైన స్థానిక మాణిక్యపురంలోని 7వ వార్డులో అమ్మవారిని 9 సంవత్సరాలుగా కమిటీ సభ్యులం మరియు గ్రామస్తులం అందరం కలిసి ఏకకట్టుగా అమ్మవారి యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటూ మేము 9 రోజులు 9 అవతారాలలో అమ్మవారిని అలంకరించుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ 9 సంవత్సరాల నుంచి సామమూర్తి అయ్య గారు ఆశీస్సులతోటి అనేక కార్యక్రమాలు చేస్తూ దైవభక్తితో మేము ఈ ఊర్లో అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. 9వ రోజు కంప్లీట్ అవుతుంది. రేపు నిమగ్నం కార్యక్రమం కూడా విజయవంతంగా కొనసాగాలని అమ్మవారి దయ కటాక్షలు మా మీద ఉండాలని కోరుకుంటున్నాం. కర్నూలు నగరంలో ఎస్టీబీసీ కళాశాలలోని కమ్యూనిటీ హాల్లో డాక్టర్ రెవరెండ్ ఆర్ఆర్డి సజీవరాజు 76వ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. జన్మదిన వేడుకలను ఫాస్టర్లు అసోసియేషన్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, వైసీపీ నాయకులు సిహెచ్ ముద్దయ్య, సుదర్శనం, బాలరాజు నాయకులు, సంఘస్థులు పాల్గొన్నారు. సంఘ కాపురులకు ఫాస్టర్ రెవరెండ్ సజీవరాజు గారు ఎంతో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. క్రైస్తవ మతంలో సంఘాల నిర్మాణానికి ఎంతో కృషి చేశారని అన్నారు. డాక్టర్ సజీవరాజులు ఫాస్టర్ల అసోసియేషన్ తరపున గజమాల శాల్వాలతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన సేవలను కొనియాడారు. మరి ఆ యొక్క అద్భుతమైన నాయకత్వాన్ని దీటుగా ఇది నేను కూడా చేయగలను అనే 2వ వాడు లేడు కాబట్టి అరీతిగా దేవుడు ఆయనను మరి ఒక ప్రత్యేక ప్రపంచ తెలుగు క్రైస్తవ మరి సంఘ చరిత్రకు వారిని ఇంకా నిండైన ఆవిష్కారంతో చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కూడా ఆయన దగ్గరికి వచ్చి
ఆయనని ఆశీర్వదించాలని కూడా మనసులో అడిగి చేయడం జరిగింది. చాలా సంతోషించాల్సినటువంటి ఒక విషయం మీకు తెలియాలి. అందరికీ ధైర్యం ఉంటుంది, అందరికీ డబ్బులు ఉంటాయి, అందరికీ మంచి పర్సనాలిటీ ఉంటుంది, అందరికీ ఆలోచన విధానం దేవుడిచ్చిన జ్ఞానం ఉంటుంది. కానీ అన్నిటిని పెంచినటువంటి ఒక మనస్తత్వం మనకు చాలా మందికి తక్కువ. అదేంటంటే ఆయనలో గొప్పతనం ఏంటంటే నేనున్నదనే క్రైస్తవ సంప్రదించకుండా ఈ ఏర్పాట్లను చేసినటువంటి వారు నా ప్రియ సహోదరులు మిత్రులు హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ bless you, dear friend. May God bless you, dear. Many greetings to you. Many greetings to you. Many greetings to dear friend. Many greetings to you, dear. May God bless you, dear. అందరూ చెప్పండి కొడతాము. అదే రీతిగా వాచ్ కూడా సిటీ పాస్టర్స్ అసోసియేషన్ తరఫున కేడీపీఏ తరఫున టైటాన్ కంపెనీ వాచ్ వారికి జన్మదిన బహుమానంగా మధ్యస్వామి ఓకే అదే నీకు వచ్చింది ఓకే. పురాతనమైనటువంటి ఎస్టీబీసీ కళాశాల కరస్పాండెంట్ అయినటువంటి ఆర్ఆర్డి సజీవరావు సార్ గారి జన్మదిన వేడుకలు టౌన్లో మరి నంద్యాల జిల్లా వారు సేవకులు అనేక మంది వచ్చి మరి ఆయనని ఆశీర్వదించడం జరిగింది. భగవంతుడు నుండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇచ్చి క్రైస్తవ సమాజానికి తన సేవలు ఇంకా బలంగా అందించాలని హృదయపూర్వకంగా అందరూ కూడా కోరుకొని దీవించడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా ఆయనతో పాటు పనిచేస్తూ సమాజ నిర్మాణంలో భాగస్వాములుగా అవుతామని కూడా తెలియజేసుకుంటూ మరి ఆయన చేసినటువంటి సేవలందరూ కూడా పాస్టర్లు అందరూ కూడా మా కుటుంబ పక్షాన అందరికీ నా వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భగవంతుడు మనల్ని అందరినీ జీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తెలంగాణలో పింక్ బుక్ లేదు, రెడ్ బుక్ లేదు, బ్లూ బుక్ లేదు, మాకు తెలిసిందల్లా కాకి బుక్ మాత్రమే. ఆయన మరోసారి స్పష్టం చేసి సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులను కించపరిచేలా, అవమానపరిచేలా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సార్, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రతి అధికారులు, పోలీస్ అధికారులందరూ కూడా పింక్ బుక్ లో ఎక్కిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. దీనిపై ఏం చెప్తారు? నేను ఆల్రెడీ ఒక టీవీ ఛానల్ చెప్పినానండి, మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లేం ఉండదు. మాదంతా ఓన్లీ కాకి బుక్. కాకి బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ కాకి బుక్ అంటే అన్ని కలిస్తే కాకి బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ కానీ మిగతా కలర్ సంబంధం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సోషల్ మీడియాకి సంబంధించి ఇటీవల చాలా పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. వారిపైన మీరు కఠినమైనటువంటి అంటే పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని చెప్పేసి అని ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఎంత? అట్లనేం లేదు, అట్లా తెలుసుకుంటాను మరి. కానీ ఒకటే, సోషల్ మీడియా సంబంధించి ఇంతకుముందు చెప్పినాను నేను, వాళ్ళు
వేరే వ్యక్తుల యొక్క శీలహననం చేయకుండా, క్యారెక్టర్ అసాసినేషన్ చేయకుండా, వాళ్ళ గురించి అబద్ధాలు మాట్లాడకుండా, వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి అడ్డం రాస్తే మాత్రం తప్పకుండా యాక్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఫేక్ న్యూస్ అది కూడా చేయొద్దు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు విత్ ఇన్ 4 walls ఆఫ్ కాన్స్టిట్యూషన్ లో ఏం రాసుకున్నా, ఏం విమర్శ చేసుకున్నా, ఏ సద్విమర్శ చేసుకున్నా, ఏ కన్స్ట్రక్టివ్ విమర్శ చేసుకున్నా, ఎట్లాంటి నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేసినా కానీ దానికి మాకు మన నుంచి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ అది దారి తప్పి అది నేరంగా మారితే మాత్రం తప్పకుండా విల్ ఎంటర్. థ్యాంక్ యూ. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలలో చెరువులు నింపడం, భూగర్భ జలాలు పెంపొందించడం అంశాలపై ఇరిగేషన్, భూగర్భ జల శాఖ డ్వామా అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. కర్నూలు జిల్లాలో ఓవైపు పంచాయతీ ఎన్నికలు, మరోవైపు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడు లేకపోవడం కార్యకర్తలలో నిరుత్సాహం నెలకొంది. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లేక 9 నెలలు అవుతున్నా అధిష్టానం అధ్యక్షుడిని నియమించలేదని ఐఎన్టీయూసీ కర్నూలు నగర అధ్యక్షులు రేపల్లె ప్రతాప్ కోరుతున్నారు. Joshua.
జిల్లా అధ్యక్షుడు ఉన్నారా మీకు? అందరికీ నమస్కారం. నేను ఐఎన్టీసీ జిల్లా సిటీ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి కర్నూలు జిల్లాలో గత 9 నెలల నుంచి డీసీసీ లేరు. మరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి డీసీసీ లేనందువల్ల మరి పార్టీ కార్యక్రమాలు కూడా అరకొరగా జరుగుతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మరి కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో చాలా బలోపేతమవుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ మీద మైనార్టీ నాయకులు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలమంతా మరి అందరూ మరి కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. మరి తొందరగా మరి కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్షునిగా మరి ఏర్పాటు చేయవలసిందిగా మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారిని కోరుతున్నాను. మరి అలాగే ఢిల్లీలో ఉన్న ఏఐసిసి వేణుగోపాల్ సార్ గారిని మరి ఖర్గే గారిని మరి నేను కర్నూలు జిల్లా తరఫున నేను డీసీసీని ఏర్పాటు చేయవలసిందిగా అతి తొందరలో ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతం అవుతుంది. మరి అప్పుడు 2019లో జరిగినప్పుడు మరి కాంగ్రెస్ ఎంపీగా నిలబడిన వ్యక్తికి 70,000 ఓట్లు మరి జిల్లాలో రావడం జరిగింది ఎంపీకి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలోపేతమైందో మనకు తెలుస్తుంది. మరి అదేవిధంగా మరి పార్టీని ఇంకా బలోపేతం చేసి ముందుకు నడిపించవలసిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. మరి అతి తొందరలో మరి డీసీసీ అధ్యక్షుని ఏర్పాటు చేయమని మీ అందరికీ కోరుతున్నాను. నమస్కారం. గారి పైన విమర్శలు చేశాను. ఈరోజు అడిగేది ఒకటే వాటే, ఎన్నికలప్పుడు చెబితే. నా పేరు రేపల్లె ప్రతాప్, ఐఎన్టీసీ సిటీ అధ్యక్షుడిని. కాదు కదా, మీకు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతో కర్నూలు అయితేనేమి, ఎమ్మినూరులో అయితేనేమి, ఆదోన్లో అయితేనేమి మైనార్టీలు అందరూ ఓట్లు గుద్ది మరి మీకు 70,000 ఓట్లు వచ్చాయి. ఇందులో మీ ప్రతిభ ఏం లేదు. రాంపుల్ యాదవ్ గారు దయచేసి అర్థం చేసుకోండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.